ఈ తెలుగు మెథడాలజీలో మాత్రమే కనిపించే మిగతా ఏ మెథడాలజీలోని కూడా కనిపించకుండా ఉన్న టాపిక్ పేరు ఏంటి మాస్టారు అంటే భాష, సమాజం, వివిధ భావనలు. భాష, సమాజం, వివిధ భావనలు. ఈ టాపిక్లో ఈ లెసన్లో నెంబర్ ఆఫ్ సబ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. అయితే ఖచ్చితంగా ఇందులో చాలా రకాల అంశాలు ఉంటాయి. అందులో ఏదో ఒక సబ్ టాపిక్ నుంచి ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాపిక్స్ పేరు మనం డిస్కస్ చేస్తే భాషోత్పత్తివాదాలు. భాషోత్పత్తివాదాలు ఒక సబ్ టాపిక్. దీని నుంచి తరచుగా ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సిలో వస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఏంటి మాస్టారు అంటే భాషోత్పత్తివాదాల తర్వాత భాష, సమాజం, సంస్కృతి. భాష, సమాజం, సంస్కృతి. తర్వాత టాపిక్ పేరు భాష, సాహిత్యం, నిర్మాణం. భాష, సాహిత్యం, నిర్మాణం. తర్వాత టాపిక్స్ అర్థ విపరిణామం. అర్థ విపరిణామం. తర్వాత టాపిక్ ధ్వని విపరిణామం. అర్థ విపరిణామం, ధ్వని విపరిణామం. నెక్స్ట్ ధ్వని విజ్ఞాన శాస్త్రం. ఏమంటాం? ధ్వని విజ్ఞాన శాస్త్రం. దీన్నే ఇంగ్లీష్లో ఫొనెటిక్స్ అని అంటాం. ఇంగ్లీష్ మెథడాలజీలో ఫొనెటిక్స్ ఒక స్పెషల్ టాపిక్, మన తెలుగు మెథడాలజీలో ఒక సబ్ టాపిక్. ఓకేనా సార్? తర్వాత ఏంటి మాస్టారు అంటే లిపి. నెక్స్ట్ టాపిక్ లక్షణాలు. నెక్స్ట్ టాపిక్ భాషా ప్రయోజనాలు. భాషా ప్రయోజనాలు. తర్వాత టాపిక్ పేరు త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రం. నెక్స్ట్ అధికార భాషగా తెలుగు. అధికార భాషగా తెలుగు. బోధన మాధ్యమంగా తెలుగు. భాష నిర్వచనాలు, మాతృభాష నిర్వచనాలు. నెక్స్ట్ విలువలు. ఏంటి సార్? విలువలు. ఇది భాషా, సమాజ, వివిధ భావనలో ఇట్లాంటి చాలా రకాల టాపిక్స్ అంటూ వస్తూ ఉంటాయి. అంటే ఈ ఏరియాస్లో ఏదో ఒక ఏరియా నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా మాస్టర్లు? భాషోత్పత్తివాదాలు, భాష, సమాజం, సంస్కృతి, సాహిత్యం, నిర్మాణం, అర్థ విపరిణామం, ధ్వని విపరిణామం, ధ్వని విజ్ఞాన శాస్త్రం, లిపి, లక్షణాలు, ప్రయోజనాలు. తర్వాత ఏంటి సార్ అంటే అక్షరాస్యత. 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 తర్వాత ఏంటి సార్ అంటే మానవ భాషకు జంతు భాషకు మధ్య సంబంధం. మానవ భాషకు జంతు భాషకు మధ్య సంబంధం. ఓకేనా సార్? తర్వాత టాపిక్ పేరు భాషా కుటుంబములు. భాషా కుటుంబములు. భాషా కుటుంబములు, మానవ భాషకు జంతు భాషకు మధ్య సంబంధం, అక్షరాస్యత, లిపి, లక్షణాలు, ప్రయోజనాలు, త్రిభాషా సూత్రం, అధికార భాషగా తెలుగు, బోధనా మాధ్యమంగా తెలుగు, భాష, మాతృభాష, విలువలు. ఓకేనా? భాషా నిర్వచనాలు, మాతృభాష నిర్వచనాలు. ఇలాంటి చాలా రకాల సబ్ టాపిక్స్ అన్నీ కలిస్తేనే భాష, సమాజం, వివిధ భావనలు అనే ఒక బిగ్గెస్ట్ చాప్టర్. ఈ ఏరియాస్లో ఏదో ఒక ఏరియా నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఓకేనా సార్? అందులో మనము భాషోత్పత్తివాదాలు,
భాషోత్పత్తివాదాలు అనే అంశానికి సంబంధించి మనం ఈ లెసన్లో భాషోత్పత్తివాదాలు అనే ఏరియా నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కనుక మొదటగా దాంతో ప్రారంభిద్దాం. అయితే పాత అకాడమీ పుస్తకానికి కొత్త అకాడమీ పుస్తకానికి మధ్య వ్యత్యాసం ఏముంది మాస్టారు అంటే భాషా సమాజం సంస్కృతి సాహిత్యం నిర్మాణం అనే టాపిక్స్ కొత్తగా యాడ్ చేశాడు. తర్వాత అక్షరాస్యత అనేది కొత్త టాపిక్, మానవ భాష జంతు భాష మధ్య సంబంధం కొత్త టాపిక్, భాషా కుటుంబాలు కూడా కొత్త టాపిక్కే. అంతేకాకుండా అర్థ విపరిణామం ధ్వని విపరిణామం అనే ఏరియాను ఇది వరకు కంటెంట్లో ఉండేది, నేడు మెథడాలజీలోని కూడా అర్థ విపరిణామం ధ్వని విపరిణామం అనే ఏరియాస్ని కూడా కొత్తగా యాడ్ చేశాడు. ఓకేనా మాస్టర్లు? సరే.